గోదావరి జిల్లాలో బై బై వైసీపీ కీలక నేతలు వైసీపీకి గుడ్ బై. అందరూ కీలక కాపు సామాజిక వర్గమే. ఇప్పటికే అన్ని ప్యాకప్లు చేసుకుని రెడీగా. వైసీపీపై కాపుల్లో వ్యతిరేకను గమనించి నేతలు ముందుగానే తప్పుకుంటున్నారు. ఇప్పటికే పార్టీని విడిన నేతలందరూ దాదాపుగా అందరూ కాపులే కావడంతో పార్టీలో ఈ రకమైన చర్చ జరుగుతుంది. తమ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే కాకుండా సొంత సామాజిక వర్గంలో పట్టును పరువును నిలుపుకునేందుకు కాపు సామాజిక వర్గం లీడర్లు జగన్కు చేయిస్తున్నారు. రానున్న కాలంలో కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు ఉండే అవకాశం లేదని భావించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో ఉన్న వైసీపీ కాపు సామాజిక వర్గం నేతలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కాపు సామాజిక నేత అయితే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని. అయితే ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీతో ప్రారంభమైంది. ఆయన పెండం దొరబాబు 2004 ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేశారు, గెలుపొందారు. వైఎస్పై అభిమానంతో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ మరణం తర్వాత ఆయన వైసీపీలో చేరారు. దీంతో పెండం దొరబాబుకు వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో పిఠాపురం టికెట్ను ఇచ్చారు. దీంతో వైసీపీ నుంచి ఆయన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ వైసీపీ నుంచి లభించలేదు. దీంతో ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతకు అసంతృప్తితోనే సపోర్ట్ చేశారు. వైసీపీ ఓటమి తర్వాత ఆయన జనసేనలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని కూడా కాపు నేతే. ఆయన వైఎస్ జగన్కు నమ్మిన బంటు. వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు మంత్రి పదవిని చేపట్టారు. ఆయన ఏలూరు నుంచి ఓటమి పాలైన వైసీపీ తరఫు ఎమ్మెల్సీగా జగన్ చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరకుండా రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన కిలారి రోషయ్య కూడా పార్టీని వదిలిపెట్టారు. ఆయన కూడా కాపు సామాజిక నేతే. ఆయన 2019 ఎన్నికల్లో పొన్నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కిలారి రోషయ్య వైసీపీలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఆయన కూడా త్వరలోనే జనసేనలోకి చేరుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఇలా ముగ్గురు కీలక నేతలు కాపు సామాజిక వర్గం నేతలే కావడంతో మిగిలిన కాపులు కూడా వైసీపీ నుంచి వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కాపులకు బ్రాండ్ అంబాసిడర్గా మారడంతో ఇక వైసీపీలో ఉండి చేసేదేమీ లేదని నేతలు డిసైడ్ అవుతున్నట్లున్నారు. జనసేనలో ఉండి తమకు ఫ్యూచర్ ఉంటుందని వారు నమ్ముతున్నారు. ముద్రగడ పద్మనాభం వంటి వారి మాట కూడా చెల్లుబాటు కాకపోవడం, ఇక పవన్ కళ్యాణ్ కాపులకు నేతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. వీరి బాటలోనే మరికొందరు కాపు సామాజిక వర్గ నేతలు కూడా వైసీపీని విడి జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వీరందరినీ జనసేన నేత పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నది మాత్రం తేలలేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.